నీకు. నేను అసాధ్యాలు చెప్తలేను, వీ కెన్ డూ, మనం చేయొచ్చు. కానీ మాటలు చెప్పినంత ఈజీ కాదు. దానికోసం అందమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేసే శక్తి సామర్థ్యాలు ఉండాలి. అవి రెండు ఉన్నోడు ప్రపంచాన్ని కాదు, ఈ ప్రపంచంలో ఏడ ఉన్నవాడు నాయకుడే. కాబట్టి ఆలోచన సరళిని మార్చండి, మార్చి సక్సెస్ కండి. ఫ్రీ కోచింగ్లో ఉన్నా, ఆ కోచింగ్లో ఉన్నా. ఎంత గొప్ప అయినా మీ ఎమ్మెల్యే తల్లిదండ్రులు భరించాల్సినటువంటి భోజనాన్ని, అమ్మా నాన్నలు భరించాల్సినటువంటి కోచింగ్ ఫీజును, అమ్మా నాన్నలు భరించాల్సిన అన్నింటినీ నా నియోజకవర్గ బిడ్డలని భరిస్తుంది. ఆయనకు మనం ఇవ్వగలిగిన ఏకైక బహుమతి మన జాబ్. ట్రై చేయండి. చలో ఇక అంతా మర్చిపోయినారు కదా. క్వశ్చన్ ట్యాగ్ సంథింగ్ అన్నాడు ఒకసారి. మల్లనాలమ్మా. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఎనీథింగ్, నథింగ్, నథింగ్. టీచర్ ఇగో చూడండి, ఈ థింగ్ అనే పదం వస్తే, ఈ థింగ్ అనే పదం వస్తే రావలసిన ప్రొనౌన్ ఇట్. రావాల్సిన ప్రొనౌన్ ఎవరమ్మా? ఇట్. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకో. ఇగో నథింగ్ అనే పదం నెగిటివ్ సెన్స్. నథింగ్ ఏ సెన్స్ అమ్మా? ఇది నెగిటివ్ సెన్స్ కాబట్టి నథింగ్ వచ్చినప్పుడు నాట్ కలపరాదు, మిగిలిన వస్తే కలపాలి. నథింగ్ వచ్చినప్పుడు ఏం కలపొద్దమ్మా? నాట్ కలపొద్దు. ఓకేనా? ఒక్కసారి మాట్లాడుకుందాం ఇక. చలో బై. సంథింగ్ ఈజ్ దేర్ అనడం ఒకసారి. మల్లనాలమ్మా. దీనికి క్వశ్చన్ ట్యాగ్ అడిగింది అనుకో, ఈజ్కి నాట్ కలుపు, ఈజంట్. అడగొచ్చా నేను? సంథింగ్ వస్తే రావాల్సింది ఎవడు? ఇట్. చెక్ చేయి. ఇట్ సింగ్యులరే, ఈజ్ సింగ్యులరే, సరిపోయింది. ఈజంట్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చలో, ఈజ్కి నాట్ కలిపితే ఈజంట్, ఎవ్రీథింగ్ వస్తే ఇట్. ఈజంట్ ఇట్, ఈజంట్ ఇట్. లేదా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అసాధ్యమంటూ ఏదీ లేదు. ఈజంట్ ఇట్టా, ఈజ్ ఇట్టా? ఈజ్ ఇట్. నథింగ్ వస్తే నాట్ రావద్దు. ఓకేనా? ఓకేనా? ఇక అయిపోయింది స్వామి. ఇంకొకటి ఉంది, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంది. ఓకేనా? మళ్ళీ 2 నిమిషాలు టైం ఇస్తున్నా. సంబడి నుంచి రివిజన్ చేయి, సంబడి నుంచి రివిజన్ చేయి. ఇంకొక 5 నిమిషాలు చెప్తే క్వశ్చన్ ట్యాగ్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే 5 నిమిషాలలో ఓ టాపిక్ కంప్లీట్ చేసేద్దాం. మీ అందరి దగ్గర మెటీరియల్ ఉంటే బాగుండేది, బట్ మీరు ఇక పేద విద్యార్థులు కాబట్టి లేదు మీతో. ఎవడ్రా పేద విద్యార్థి అనే అదే కదా. సరే, రైట్ రైట్. కంప్లీటా? ఒక్కసారి సంబడి అవి చూసుకోండి. ఒక్కసారి ఇక కంప్లీట్ చేద్దాం. లాస్ట్ 5 మినిట్స్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అయిపోయిన వెంటనే ఒక టాపిక్ కొట్టేస్తా. కానీ రెడీయా? స్టార్ట్ చేద్దామా? లుక్ అట్ ద బోర్డ్ ఎవ్రీవన్ ప్లీజ్ మా, ప్లీజ్ మా. అమ్మా, ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్పాను అనుకుంటా, చెప్పలేదా? చెప్పకపోతే చెబుతా. వాక్య ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా చివరన ఫుల్ స్టాప్ వస్తే
దానిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. మళ్ళొక్కసారి ప్రారంభంలో ఏముండొద్దు, అరే మాట్లాడరా నాయనా, ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా చివరన ఏముండాలి, ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని ఏ సెంటెన్స్ అనాలి, ఇంపరేటివ్ సెంటెన్స్కు కోడ్ చెప్పండి, కోరసి అనండి ఒకసారి, పలకండి ఒకసారి. కమాండ్స్, కమాండ్స్, ఆర్డర్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్, రిక్వెస్ట్, అడ్వైస్, అడ్వైస్, సజెషన్, సజెషన్, ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్షన్, వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. దీనికే కోడ్ కోరసి. పలకండి ఒక్కసారి అందరూ. కమాండ్స్, కమాండ్స్, ఆర్డర్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్, ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్షన్, వీటిని ఏ సెంటెన్స్ అంటారు, ఇంపరేటివ్ సెంటెన్స్. ప్రారంభంలో ఏముండదు, చివరన ఏమొస్తుంది, ఏమొస్తుంది, ఫుల్ స్టాప్. ఓకేనా? అయితే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కమాండ్ అండ్ ఆర్డర్ అంటాడు. ఆర్డర్ కమాండ్ మధ్య తేడా అందరి చూడు. త్రివిధ దళాలలోని వ్యక్తులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, త్రివిధ దళాలలోని వ్యక్తులు ఒక ఆజ్ఞను ఇస్తే అది కమాండ్. ఎన్సిసి ఆఫీసర్ ఇచ్చిన కమాండ్, ద మిలిటరీ ఆఫీసర్ కమాండెడ్ అని అనాలి. మనలాంటి సాధారణమైన వ్యక్తులు ఆజ్ఞ ఇస్తే అది ఆర్డర్. నెక్స్ట్, సార్ అడ్వైజ్ అన్న సలహానే, సజెషన్ అన్న సలహానే, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ? అమ్మా, మీకంటే ఉన్నతమైన హోదాలో మీకంటే పెద్దవారు సలహా ఇస్తే అడ్వైజ్, మీ తోటి స్నేహితులు సలహా ఇస్తే సజెషన్. అయితే అడ్వైజ్లో పొలైట్నెస్ ఉంటుంది. పెద్దవాళ్ళు కష్టపడి చదవండి అంటాం, కానీ దోస్తుగాడు అట్లా అన్నాడు, ఏమ్రా అవలగాని లేక తిరుగుతుండవు, నీ అమ్మ ఎగ్జామ్ దగ్గరలో ఉంది చదువు బే అని అంటాడు. వాడు చెప్పేది సలహానే, బట్ వాడు ప్రియమైన దోస్త్ నువ్వు చదువు అంటే నువ్వేమంటావు, తాగి వచ్చినావు కదరా అంటావు. కాబట్టి ఫ్రెండ్స్ మాట్లాడే సలహాలలో పొలైట్నెస్ ఉండదు, ఆప్యాయత ఉంటుంది, కొంత వల్గారిటీ ఉంటుంది. వల్గారిటీ ఉంటేనే దోస్తు వాడు, అట్లా లేకపోతే ఎట్లా అవుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అడ్వైజ్ సజెషన్లలో మోర్ పొలైట్ ఏదంటే అడ్వైజ్. ఓకే, ఇప్పుడు ఇక వీటికి క్వశ్చన్ ట్యాగ్, జాగ్రత్తగా విను. ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా, ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా వర్బుతో మొదలైతే, ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా వర్బుతో మొదలైతే, వర్బుతో మొదలై దానికి క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాడు. అంటే ఎట్లా, ఎట్లా సబ్జెక్ట్ ఉండదు, స్టాప్ ద ఫ్యాన్ అంటాడు. స్టాప్ అనేది వర్బ్, స్టాప్ ద ఫ్యాన్ క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాడు. లేదా క్లోజ్ ద డోర్ అంటాడు, క్లోజ్ ద డోర్ అంటాడు. సబ్జెక్ట్ ఉండదు, క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాడు. లేదా గో టు ద స్టోర్, గో వర్బ్, సబ్జెక్ట్ ఉండదు. లేదా క్లీన్ దిస్ టేబుల్, క్లీన్ దిస్ టేబుల్, ప్రారంభంలో సబ్జెక్టు లేదు, వర్బ్. మంచిగా నాలే క్లాస్. ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా క్వశ్చన్ ట్యాగ్ ఇస్తే, ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా క్వశ్చన్ ట్యాగ్ ఇస్తే ఆన్సర్లలో మొట్టమొదట యు అనే ప్రొనౌన్ వెతకాలి. సబ్జెక్టు లేకపోతే యు ఉన్నట్లు. సబ్జెక్టు లేకుండా క్వశ్చన్ ట్యాగ్ అడిగితే ఆప్షన్లలో యు అనే ఆప్షన్ ఎతకాలి. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి ఇక, ప్లీజ్ మా, ప్లీజ్ మా.
అమ్మ సబ్జెక్టు లేకుండా వర్బుతో మొదలై క్వశ్చన్ ట్యాగ్ అడిగితే నీ మొదటి ఆన్సర్ వోంట్ యు. నీ మొదటి ఆన్సర్ వోంట్ యు. వోంట్ యు లేని ఎడల నీ ఆన్సర్ విల్ యు. రెండూ కరెక్టే. కానీ రెండూ ఉంటే మొదటి ఆన్సర్ వోంట్ యు, రెండవది విల్ యు. మళ్ళొక్కసారి ప్రారంభంలో సబ్జెక్టు లేకుండా అన్నాడు ఒకసారి. వర్బుతో మొదలైతే మన క్వశ్చన్ ట్యాగ్ ఏది చెప్పండి? వోంట్ యు. వోంట్ యు లేకపోతే మాట్లాడు. అయితే విద్యార్థి నిన్ను అడుగుతాడు, ఎందుకు వోంట్ యు, ఎందుకు విల్ యు? కళ్యాణ్, ఇక్కడ నాట్ లేదు కదా నాన్న, నాట్ లేనప్పుడు నాట్ ఉండాలి కదా, అంటే వోంట్ యు ఒక్కటే కదా ఆన్సర్, నువ్వెందుకు విల్ యు తీసుకున్నావు? ఈ క్వశ్చన్ అడుగుతాడు విద్యార్థి. అమ్మ ఇటు చూడు, స్టాప్ ద ఫ్యాన్ అన్నాడు ఒకసారి. ఇప్పుడు నేను స్టాప్ ద ఫ్యాన్ అన్నప్పుడు నాలో కోపం ఆవేశం ఉందా? లేదు. అప్పుడు ఏమంటుంది తెలుసా? ఆపవా, విల్ యూ స్టాప్ ద ఫ్యాన్, ఆపవా అంటే విల్ యూ అంటాం. కానీ చూడు, ఆపవా ఫ్యాను, వోంట్ యూ స్టాప్ అంటే అసహనాన్ని ప్రదర్శించినప్పుడు వోంట్ యూ వస్తుంది. కానీ మరి ఎగ్జామ్లోకి వచ్చేవాడు అంటాడు ఆపవా అని. ఎగ్జామ్లు ఎవ్వడు అన్నాడు కాబట్టే వర్బుతో మొదలైతే నాటు లేదు కాబట్టి నాటు ఉన్నది మొదటి ప్రాధాన్యత వోంట్ యు లేకపోతే విల్ యు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మనం ఇంకొకటి మాట్లాడాలి. ఈసారి కూడా సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉండకుండా ప్రశ్న డోంట్తో మొదలవుతుంది. డోంట్ ప్లస్ V1తో మొదలవుతుంది. సబ్జెక్ట్ ఉండదు. 100 సార్లు చెప్తున్నా. సబ్జెక్ట్ ఉండకుండా డోంట్ ప్లస్ V1తో మొదలవుతుంది. డోంట్ ప్లస్ V1తో మొదలై క్వశ్చన్ ట్యాగ్ అడిగితే నీ ఆన్సర్ విల్ యు. ఒకటే. సబ్జెక్టు లేకుండా డోంట్తో మొదలైతే నీ ఆన్సర్ విల్ యు. ఇగో 10 సార్లు ఎగ్జామ్ జరిగితే 8 సార్లు ఇవే అడుగుతాడు. 8 సెషన్లు ఇవే అడుగుతాడు. ఇంపరేటివ్ సెంటెన్సే అడుగుతాడు. కాబట్టి మంచిగా వినాలే క్లాస్. 1 మోర్ క్వశ్చన్. ఇటు చూడు, ఇక క్వశ్చన్ ఇగో వాడు ఇట్లా అంటాడు, డోంట్ స్మోక్ హియర్. ఇక్కడ పొగ తాగకు. డోంట్ స్మోక్ హియర్. అక్కడ సబ్జెక్ట్ లేదు చూడు. సబ్జెక్టు లేకుండా డోంట్ ప్లస్ V1 మన క్వశ్చన్ ట్యాగ్ విల్ యు. 1 మోర్. డోంట్ పార్క్ హియర్. ఇక్కడ పార్కు చెయ్యకండి అంటాడు. ప్రారంభంలో సబ్జెక్టు లేదు. డోంట్ ప్లస్ V1 విల్ యు నీ ఆన్సర్. విల్ యు ఒక్కటే నీ ఆన్సర్. లేదా డోంట్ క్లోజ్ ద డోర్. డోంట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, ప్రారంభంలో సబ్జెక్ట్ లేదు, నీ ఆన్సర్ విల్ యు. ఈ రెండింటి మీద 100 సార్లు బిట్లు అడుగుతుంది. సబ్జెక్టు లేకుండా వర్బుతో మొదలైతే నీ ఆన్సర్ వోంట్ యు లేదా విల్ యు. అంటే ఇప్పుడు స్టాప్ ద ఫ్యాన్కు 2 ఆన్సర్లు వస్తాయి. వోంట్ యు ఇది మొదటిది. వోంట్ యు లేని ఎడలా విల్ యు ఇది రెండవది. అన్నీ అంతే. క్లోజ్ ద డోర్ వోంట్ యు విల్ యు. గో టు ద స్టోర్ వోంట్ యు విల్ యు. క్లీన్ దిస్ టేబుల్ వోంట్ యు విల్ యు. ఓన్లీ వర్బుతో మొదలైతే అది. డోంట్ ప్లస్ V1 వస్తే నీ క్వశ్చన్ ట్యాగ్ విల్ యు. వినాలిగా. ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు ప్లీజ్. లుక్ ఎట్ ద బోర్డ్. మా సార్ ప్లీజ్. ఈసారి ఇరిటేషన్ అనండి ఒకసారి, లేకపోతే ఇది మాట్లాడుకుందాం. అమ్మ ప్లీజ్ లేదా కైండ్లీ ఉంటే దానిని ఇంగ్లీష్లో మనం రిక్వెస్ట్ అంటాం. ప్లీజ్ లేదా కైండ్లీ ఉంటే ఏమంటామమ్మా? రిక్వెస్ట్. అమ్మా రిక్వెస్టులకు ఒకే ఒక్క క్వశ్చన్ ట్యాగ్ విల్ యు. వాడిని బెదిరించలేం కదా. విల్ యూ ప్లీజ్
స్టాప్ ద ఫ్యాన్ అనలేం కదా వాడిని. కాబట్టి వాడిని మర్యాదగానే అడుగుతాం. కాబట్టి రిక్వెస్ట్లకు ఏకైక క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. ఇగో చూడు, ఎందుకు సార్ అన్నింటికి యూ తీసుకుంటున్నావు అంటే చూడు, స్టాప్ ద ఫ్యాన్ అనండి. ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నవాడికి చెప్తున్నానా నీకా? నీకే కదా చెప్పేది, ఎదురుగా ఉన్న వాళ్ళకే. ఎదురుగా అంటే మీరే కదా, మీరు అంటే యూఏ కదా. ఓకేనా? క్లోజ్ ద డోర్ అంట, నీకే కదా చెప్పేది. అవునా? డోంట్ మేక్ నాయిస్, నీకే కదా చెప్పేది. అందుకు యూ. ఓకే. ఒకవేళ రిక్వెస్ట్ వస్తే విల్ యూ. ఎగ్జాంపుల్, ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. ప్లీజ్ వచ్చింది అంటే అది రిక్వెస్ట్. రిక్వెస్ట్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. ఓకే. ఒక్కసారి అందరు రెస్పాండ్ అవ్వాలి నాకు. ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలమ్మా. ఇంపరేటివ్ సెంటెన్స్ ప్రారంభంలో ఏముండదు, చివరిన ఏముంటుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ కోడ్ ఏమిటి? సి అంటే, ఓ అంటే, ఆర్ అంటే, ఏ అంటే, ఐ అంటే. సబ్జెక్టు లేకుండా వర్బుతో మొదలైతే నీ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? వాంట్ యూ, విల్ యూ. డోంట్ ప్లస్ V1 వస్తే నీ క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. ప్లీజ్ లేదా కైండ్లీ వస్తే నీ క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. అమ్మా, విల్ యూ లేని ఎడల, వాంట్ యూ లేని ఎడల, విల్ యూ వాంట్ యూ లేకపోతే అసహనాన్ని, ఇరిటేషన్ను చెప్పేది. ఇరిటేషన్ పూర్తి అసహనాన్ని కాంట్ యూ కూడా చెప్పొచ్చు. కాంట్ యూ. ఇగో నువ్వేదో రాస్తుంటావు, ఇంపార్టెంట్గా రాస్తుంటావు. ఒకడు వస్తాడు, బయటికి వెళ్దాన్రా అని అడుగుతుంటాడు. ఆగలేవా ఓ నిమిషం అని అంటావు. కాంట్ యూ వెయిట్ ఏ మినిట్, ఆగలేవా అని అంటాడు. అసహనం. కాంట్ యూ వెయిట్ ఏ మినిట్ అసహనాన్ని చెబుతుంది. కాంట్ యూ అని మన పుస్తకాలు రాశాయి. కాంట్ యూ. ఒక్క మాట మాట్లాడితే ఇక క్వశ్చన్ ట్యాగ్ అయిపోయింది. చలో, ఇది మంచిగా చూసుకోండి. ఇంకొక మాట మాట్లాడి క్లోజ్. వాడు లాస్ట్ టైం ఓ చిన్న ప్రయోగం చేసిండమ్మా. ఏం ప్రయోగం చేసిండో చూద్దాం. వాడు లాస్ట్ టైం చేసిన ప్రయోగం ఏంటో చూద్దాం. అందరు వినాలి దయచేసి. ప్లీజ్ మా, ప్లీజ్. అమ్మ ప్లీజ్ మా. లిఫ్ట్ దిస్ బ్యాగ్ అనాలమ్మా నువ్వు. మళ్ళీ అనాలమ్మా. ఇగో దీనికి ప్రారంభంలో సబ్జెక్టు లేదు. ఓకే. ఆప్షన్ చూడేమిచ్చిండు? డజంట్ హీ. ఆప్షన్ బి కాంట్ దే. వోంట్ హీ. కుడంట్ యూ అని ఇచ్చిండు. వినాలి క్లాస్. ఏది ఆన్సర్? ఇప్పుడు ప్రారంభంలో ఏమీ లేదు ఇక్కడ, సబ్జెక్ట్ లేకపోతే యూ ఉన్నట్లు. యూ ఆన్సర్. ఈ మాట ఫస్ట్ చెప్పిన, అది తప్ప అన్నీ చదివిన. అంటే ఒకవేళ వోంట్ యూ, విల్ యూ లేనప్పుడు కుడ్ యూ, కుడెంట్ యూ, వుడ్ యూ, వుడెంట్ యూ కూడా తీసుకుంటాడు. కానీ వుడ్ యూ, వుడెంట్ యూ, కుడ్ యూ, కుడెంట్ యూ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రొనౌన్స్ తప్పిస్తుంది. కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఒక వాక్య ప్రారంభంలో సబ్జెక్టు లేకపోతే రావాల్సిన ప్రొనౌన్ ఏదమ్మా? యూ. ఇక లెట్ మీద బిట్స్ అడిగిండు. లెట్ మీద ఒక బిట్ అడిగిండు. లెట్. ఓకే, డన్.
అందరికడినండి ఒకటే మాట. లెట్ మీ అనాలమ్మ ఒకసారి. లెట్ యూ, లెట్ దెమ్, లెట్ దెమ్, లెట్ హిమ్, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ హర్, లెట్ ఇట్, లెట్ ఇట్. హలో, లెట్తో ఏది మొదలైనా విల్ యూ. అయిపోయింది ఆన్సర్. లెట్తో ఏది మొదలైనా క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ ఒక్కటి ఉందిగా. లెట్తో ఏది మొదలైనా విల్ యూ, అది ఏదన్నా మొదలు కానీ విల్ యూ. కానీ లాస్ట్ టైం అడిగిన బిట్ లెటస్ నేను రాయలే ఇక. లెటస్ లేదా లెట్స్ వస్తే, లెటస్ లేదా లెట్స్ వస్తే షల్ వి, ఇది అడిగింది బిట్. ఇది ఇంపార్టెంట్. లెట్తో ఏది మొదలైన క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ, లెటస్ వస్తే షల్ వి. లెట్తో ఏది మొదలైన క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ, లెటస్ వస్తే షల్ వి, లెటస్ వస్తే షల్ వి. ఓకేనా? ఎందుకో చూడు. ఇగో చూడండి అందరూ. లెట్ మీ టీచ్ అనడం ఒకసారి. ఇగో దీనికి క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. ఇగో ఒక్క నిమిషం, ఎందుకో చూడు. లెట్ మీ టీచ్ అంటే అర్థం నన్ను బోధించనివ్వండి. నన్ను బోధించనివ్వండి అని నన్ను నేను అడుగుతానా, మిమ్మల్ని అడుగుతానా? కాబట్టి విల్ యూ. లెట్ దెమ్, ఇగో ఇట్లన్నా. ఒక అమ్మాయి వచ్చి పాట పాడుతుంది, మీరంతా కుర్చీలు తీసుకున్నారు. నేనేమన్నా లెట్ హర్ సింగ్ అన్నా. ఏమన్నా? లెట్ హర్ సింగ్. ఆమెను పాడనివ్వండి అని మిమ్మల్ని అడుగుతున్నా, అందుకు విల్ యూ. ఓకేనా? సో కానీ లెటస్ అంటే అందరం వస్తాం, మనమంతా. లెటస్ గో, మనం వెళ్దామా, అందుకు షల్ వి. ఓకేనా? ఇక చిన్న మాట, మీకు లాస్ట్ సెషన్లో కాంప్లెక్స్ సెంటెన్స్ చెప్పిన చూసుకో ఒక్కసారి. సింపుల్ కాంప్లెక్స్ చెప్పిన చూడొక్కసారి. సింపుల్ కాంప్లెక్స్ చెప్పిన చూడొక్కసారి. కాంప్లెక్స్ సెంటెన్స్ చూసుకో. కాంప్లెక్స్ సెంటెన్స్ చూసుకో. ఇదిగో అక్కడ మనం ఇట్లా రాసుకున్నాం ఎగ్జాంపుల్. ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్, ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్ కామా యూ విల్ గెట్ ఏ జాబ్. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకో. యూ విల్ గెట్ ఏ జాబ్. అందరు ఇక్కడ చూడండి అమ్మా. అడగొచ్చా నేను? ఇఫ్ అనేది కోఆర్డినేటా సబార్డినేటా? ఇది సబార్డినేట్ కంజంక్షన్. అడగొచ్చా నేను? సబార్డినేట్ కంజంక్షన్ కుడివైపు వచ్చేది మెయిన్ క్లాసా సబార్డినేట్ క్లాసా? ఏ క్లాస్ అమ్మా? మిగిలింది సబార్డినేట్ క్లాసా మెయిన్ క్లాసా? మరి ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఉంటే కాంపౌండా కాంప్లెక్సా? చెప్పాలమ్మా. కాంప్లెక్స్ సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ మెయిన్ క్లాస్కి ఇవ్వాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ ఎవరికి ఇవ్వాలి? ఎందుకో తెలుసా? ఒక ఆప్షన్ డోంట్ యూ ఇస్తాడు, ఒక ఆప్షన్ వోంట్ యూ ఇస్తాడు. మరి ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ సబార్డినేట్ క్లాస్కి ఇవ్వాలా మెయిన్ క్లాసా? డోంట్ యూఆ వోంట్ యూఆ? ఆ పాయింట్ రాసుకో చెబుతా. కాంప్లెక్స్ సెంటెన్స్లో కాంప్లెక్స్ సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ మెయిన్ క్లాజ్కి ఇవ్వాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ మెయిన్ క్లాజ్కి ఇవ్వాలి. మెయిన్ క్లాజ్కి ఇవ్వాలి. ఆ ఎగ్జాంపుల్ రాసుకో. ఓకేనా? ఇక ఇంతవరకు మీకు క్వశ్చన్ ట్యాగ్ అయిపోయిందమ్మా. 10:30కి స్టార్ట్ అయ్యింది, 1కి అయిపోయింది. 2.5 గంటలు టైం